తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఒక పేరైతే వినిపిస్తుంది. ఆ పేరే జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి చర్చ అయితే జరుగుతుంది. తెలుగుదేశం టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం లేదని టీడీపీకి చెందిన ఒక నేత ఒక ఇంటర్వ్యూలోనైతే పేర్కొనడం జరిగిందనమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారింది. అసలు టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ వదిలేశాడా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీ వదిలేసిందా అనే ప్రశ్న అయితే వెల్లువెత్తుతుందనమాట. అయితే దీనికి సంబంధించి అసలు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఏ విధంగా వర్క్ చేయడం జరిగింది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టడం జరిగింది. 2029 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. విస్తృతంగా బస్ యాత్ర కూడా జూనియర్ ఎన్టీఆర్ చేశారు. కోస్తాంధ్రలో ప్రచారం ముగించుకొని తెలంగాణలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ ప్రచారం చేస్తుండగా ఖమ్మంలో ప్రమాదానికి గురవడం జరిగింది అనమాట. దాని తర్వాత అతను ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ప్రచారం ముగిసిన చివరి రోజు వరకు ఆసుపత్రిలోనే బెడ్ మీద నుంచే మీడియాతో మాట్లాడడం జరిగింది. టీడీపీకి ఓటు వేయాలని తను ఆసుపత్రిలో బెడ్ మీద ఉండి అభిమానులను కోరడం జరిగింది. 2009 తర్వాత టీడీపీ ఓటమి పాలవడం జరిగింది అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓటమి చెందిందని టీడీపీలో కొంతమంది ప్రచారం ప్రారంభించారు. అలాగే టీడీపీకి అనుబంధంగా ఉన్న ఒక పెద్ద వార్తాపత్రికలో మ్యాప్ వేసి మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి చెందిందనే వార్త అప్పట్లో ఒక పెద్ద వార్తగా నిలవడం జరిగిందనమాట. అంతేకాకుండా టీడీపీలో మరో విమర్శ అయితే రగులుతుందనమాట. అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ మావాడే అంటారు, అతని సినిమాలు అయితే సక్సెస్ చేస్తారు, ఈ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసి ఎంజాయ్ కూడా చేస్తారనమాట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని గొప్పలైతే చెప్తూ ఉంటారు. అతని డాన్స్ చూసి మురిచిపోతూ ఉంటారు. ఇది సినిమా పరంగా జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానించే టీడీపీ కార్యకర్తల తీరు అనమాట. ఈ విధంగా ఉంది. అయితే రాజకీయ పరంగా మాత్రం సీన్ కాస్త రివర్స్ గా ఉందని చాలా కాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ స్నేహితులు వైసీపీలో ఉన్నారని, చంద్రబాబు నాయుడు కోసం జూనియర్ ఎన్టీఆర్ నిలబడడం లేదని తెలుగు తమ్ముళ్ళు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు తిరువూరులో ఒక సభ అయితే జరిగింది, టీడీపీ సభ. దానిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే టీడీపీ కార్యకర్తలు అయితే ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూసిన టీడీపీ కార్యకర్తలు అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం నిలబడడం లేదని, టీడీపీకి అసలు సపోర్ట్ చేయడం లేదని టీడీపీ నుంచి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి అన్నమాట. ఇలా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని అయితే వదలలేదన్నమాట. పార్టీ మహానాడులో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ఉత్తేజభరితమైన ప్రసంగం జూనియర్ ఎన్టీఆర్ చేయడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయిన నందమూరి హరికృష్ణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం చేశారని, ఆయనను పట్టించుకోకపోవడంతో హరికృష్ణ ఆవేదనకు గురయ్యారని హరికృష్ణ సన్నిహితులైతే ఎన్టీఆర్ కి చెప్పడం జరిగింది. టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాన్ని, చంద్రబాబు తీరును హరికృష్ణ తన కుమారులైన జూనియర్ ఎన్టీఆర్ కి, కళ్యాణ్ రామ్ కు చెప్పి మనోవేదనకు గురవడం జరిగిందనమాట. అప్పట్లో ఇది ఒక వార్తగా నిలిచింది. తండ్రికి జరిగిన అవమానం పట్ల కోపద్రికుడైన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ టీడీపీ కార్యకలాపాలకు అప్పటి నుంచి దూరంగా ఉండడం జరిగిందనమాట. అంతేకాకుండా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్లను తొలగించాలని టీడీపీ నేత జూనియర్ ఎన్టీఆర్ చిన్నాన్న అయిన నందమూరి బాలకృష్ణ గారు ఆదేశించడంతో రాష్ట్రంలో అప్పట్లో ఒక గొడవ చెలరేగిందనమాట. బాలకృష్ణ వ్యాఖ్యలపై విమర్శలైతే వెల్లువెత్తాయి. దీన్ని బట్టి నందమూరి ఫ్యామిలీ హరికృష్ణ కుటుంబాన్ని ప్రక్కన పెట్టారని స్పష్టమవుతుంది. టీడీపీ నేత అయిన లోకేష్ కోసం తండ్రి చంద్రబాబు నాయుడు, మామ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారని టీడీపీ నేతల్లో అయితే చర్చ జరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ 2014, 2019, 2024 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం అయితే చేయలేదన్నమాట. తాను పార్టీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో స్పష్టం చేయడం జరిగింది. కానీ గత 3 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ అసలు ప్రచారం చేయకపోవడం, రాజమహేంద్రవరంలో జరిగిన టీడీపీ మహానాడుకు అలాగే టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోవడంపై
చర్చ జరిగిందనమాట. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ ప్రచారానికి పిలవడం లేదా, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ని పిలిచినా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లడం లేదా అనే ప్రశ్నలు అయితే టీడీపీలో తలెత్తుతున్నాయన్నమాట. టీడీపీ నేతలైన చంద్రబాబు, లోకేష్ ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ ను నేరుగా విమర్శించకపోయినా అదును చూసి టీడీపీ నేతలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శల దాడి అయితే చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్న వారిని చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని మందలించడం లేదన్నమాట. దీంతో వారు జూనియర్ ఎన్టీఆర్ పై పదే పదే విమర్శలు అయితే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రోత్సాహంతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని టీడీపీలోనైతే ఒక చర్చ అయితే ఉంది. అయితే ఈ విమర్శలపై జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ స్పందించలేదు. కాగా ఆయనకు సన్నిహితులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని విమర్శలు చేస్తుంటే విమర్శలు చేసిన వారిపైన వాళ్ళైతే కౌంటర్ అయితే ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల విషయంలో టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ నిలబడలేదనే వాదన కూడా ఉందన్నమాట. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్న పరిణామాలు, అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్పు చేసిన విషయంలోనూ, చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన విషయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అనేది టీడీపీలోని ప్రముఖులకు నచ్చలేదు. అయితే వీటిలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చాలా సున్నితంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా స్పందించడం జరిగింది. అంతే తప్ప బలమైన విమర్శలు అయితే అసలు చేయలేదు. అప్పట్లో టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఓపెన్ గానే జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులను అయితే ఆగ్రహానికి గురి చేయడం జరిగింది. అదే సమయంలో కొడాలి నాని లాంటి వారు జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా నిలబడడం జరిగిందనమాట. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే బుద్ధ వెంకన్న మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్ గా మారడం జరిగిందనమాట. బుద్ధ వెంకన్న గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏమని చెప్పారని మనం చూసుకున్నట్లయితే టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడూ పార్టీ ప్రచారానికి రాలేదని, అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రశ్నించడం జరిగింది. పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అన్నమాట. బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగానూ స్పందించలేదన్నమాట. అయితే తారక్ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అయితే దేవరా సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మరో 2 ప్రాజెక్టుల్లో ఆయన నటించబోతున్నారు. RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా ఎదగడం జరిగిందనమాట. ఇటువంటి తరుణంలో రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రస్తుతం అయితే తారక్ భావించడం లేదని తెలుస్తుంది. ఇటువంటి సమయంలో ఏ కామెంట్స్ అయినా వివాదాలకు దారితీస్తుందని, అలా కాకుండా మౌనంగా ఉండడమే ఉత్తమమని జూనియర్ భావించే టీడీపీకి దూరంగా ఉండడం జరిగిందని విశ్లేషకులు చెప్పడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.